వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏందో తెలుసా? నీవు అర్పణ అర్పించటానికి బలిపీఠమునొద్ద నీవు అర్పణ అర్పించటానికి, వాక్యంలో రాయబడిన మాట, నీ అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన, ఎక్కడ నువ్వు అర్పణ బలిపీఠం దగ్గర నువ్వు అర్పణ అర్పిస్తున్నావు కదా, అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన, అక్కడే బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. అంటే దేవుడు మన యొద్ద నుంచి అంగీకరించేటటువంటిది ఏంటంటే అర్పణలు కాదు, కానుకలు కాదు, చప్పట్లు కాదు, పాటలు కాదు, స్తుతి కాదు, పరిచర్య కాదు. క్షమించు, క్షమించబడతావు, నరకం తప్పించబడతావు, నిత్యత్వానికి పొందుకుంటావు. క్షమించు, మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడు. సమాధాన పడకుండా నువ్వు ఇక్కడ ఏమి అర్పించినా అది దేవునికి యోగ్యమైనది కాదు, దేవుని వద్దకు చేరదు. నువ్వు ఏది చేసినా దేవునికి యోగ్యమైనది కాదు. ఇంకా చేస్తే ఏం ప్రయోజనం?